తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. తాను ఆటకు వీడ్కోలు పలకడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో తనపై కొందరు చేస్తున్న విమర్శలకు సైతం గట్టిగా ఇచ్చి పడేశాడు. నా రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకునే తెలివి తనకు ఉందంటూ చురకలు అంటించాడు. నిజానికి ఏ సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి రోహిత్ బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. వరుస వైఫల్యాలతో టెస్ట్ క్రికెట్ కు ఇక గుడ్ బై చెబుతాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియాతో కీలకమైన 5వ టెస్ట్ తుది జట్టులో రోహిత్ శర్మ లేడు. అతడే తప్పుకున్నాడని కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. ఫామ్ లో లేని కారణంగా హిట్ మ్యాన్ పై మేనేజ్మెంట్ వేటు వేసిందని, అతడు రిటైర్మెంట్ పలికినట్టేనంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 5వ టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ లో కామెంటేటర్లతో రోహిత్ శర్మ మాట్లాడాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న రూమర్ల గురించి స్పందించాడు. తాను సరైన ఫామ్ లో లేనందునే ఆస్ట్రేలియాతో 5వ టెస్ట్ ఆడడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పరిస్థితులు మారుతాయని తాను ఖచ్చితంగా నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించాడు. తాను ఇప్పట్లో రిటైర్ అవనని స్పష్టంగా చెప్పేశాడు. జట్టు నుంచి తప్పించారా, విశ్రాంతి ఇచ్చారా అనే ప్రశ్నకు కూడా రోహిత్ జవాబిచ్చాడు. ఎవ్వరూ తప్పించలేదని, తానే తప్పుకుంటారని సెలెక్టర్లు కోచ్కు చెప్పినట్లు వెల్లడించాడు. ఇదిలా ఉంటే తన రిటైర్మెంట్ పై వస్తున్న రూమర్లపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ల్యాప్టాప్ తీసుకుని పెన్ను పేపర్ పెట్టుకుని బయట కూర్చునే వారు తన రిటైర్మెంట్ ను నిర్ణయించలేరన్నాడు. ఆ నిర్ణయం తానే తీసుకోవాలని అన్నాడు. తాను ఇప్పట్లో టీమిండియాకు వీడ్కోలు చెప్పనని, ఈ మ్యాచ్ నుంచి మాత్రమే తప్పుకున్నానని రోహిత్ చెప్పేశాడు. తాను మళ్లీ సత్తా చాటగలనే నమ్మకం ఉందన్నాడు. అలాగే మైక్ పట్టుకుని మాట్లాడడం ఈజీగానే ఉంటుందని, గ్రౌండ్లో ఉన్న ఆటగాడికే ఎలా ఆడాలో తెలుస్తుందంటూ మాజీ క్రికెటర్లకు సైతం కౌంటర్ ఇచ్చాడు. మొత్తం మీద రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడం లేదంటూ స్పష్టం చేయడంతో అతని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.